రాహేలు రాహేలు లాబాను కుమార్తె. యాకోబు పారిపోయి తన మేనమామ అయినటువంటి లాబాను దగ్గరికి ప్రయాణం చేశాడు. అతడు నాహోరుకు కుమారుడకు లాబాను వెతుకుకుంటూ వెలుచూ ఉన్నాడు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడి వారని అడుగగా, వారు, మేము హారాను వారమనిరి. అతడు, నాహోరు కుమారుడకు లాబానును మీరు ఎరుగుదురా అని వారిని అడుగగా, వారు ఎరుగుదుమనిరి. మరియు అతడు క్షేమంగా ఉన్నాడా, అతని జీవితం ఎలా ఉన్నది అని యోగక్షేమాలు అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఈ విధముగా సమాధానం చెప్తున్నారు. ఇదిగో, అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో, ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులు పోగు చేయి వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పోయి వాటిని మేపుడని చెప్పగా, వారు, మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు, ఎందుకంటే మందలన్నీ పోగు అయితేనే మేము ఏదైనా చేయగలం అని బదులిస్తూ ఉన్నారు. తర్వాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదమనిరి. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన గొర్రెల మందలను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది. రాహేలు లాబాను యొక్క కుమార్తె. లాబాను యొక్క గొర్రె మందలను పెంచుతూ ఉన్నది. ఆమె కాపలా కాస్తూ ఉన్నది. వారిని కలుసుకోవటానికే యాకోబు వస్తూ ఉన్నాడు. యాకోబు తల్లి సహోదరుడు యొక్క కుమార్తెయే ఈ యొక్క రాహేలు. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెకు రాహేలును, తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రెబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పెను. ఈ మాట విన్నటువంటి లాబాను తన యొక్క మేనల్లుని ఎదుర్కొనబోయి అతన్ని కౌగిలించుకుని ముద్దు పెట్టుకొని తన ఇంటికి తీసుకొని పోయి అతని సంగతులన్నీ వివరంగా తెలుసుకున్నాడు. ఈ రీతిగా యాకోబు లాబాను ఇంటికి చేరాడు. ఎప్పుడైతే రాహేలును చూశాడో ఆమె యందు ఇష్టాన్ని పెంచుకున్నాడు. లాబాను మాట్లాడుచున్నాడు, యాకోబు, నీవు నా బంధుడు అయినందున ఊరకయే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావాలని చెప్పుమని యాకోబుని అడిగాను. అప్పుడు యాకోబు మాట్లాడుచున్నాడు, నీ కుమార్తెకు రాహేలు రూపవతియు సుందరియు నై ఉన్నది కనుక ఆమెను నాకు ఇచ్చిన ఎడల నీకు నేను 7 సంవత్సరములు ఊడిగము చేస్తాను, నీకు 7 సంవత్సరములు కొలువు చేస్తాను అని బదులిచ్చాడు. ఆ మాటకి లాబాను, ఆమెను అన్యులకిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా, యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. 7 సంవత్సరములు కొలువు చేసిన తదుపరి లాబాను యాకోబు అడుగుచున్నాడు, నేను నీ కుమార్తె కొరకు 7 సంవత్సరములు నీకు కొలువు చేస్తేనే కనుక రాహేలును నాకిచ్చి వివాహం చేయి అని అడిగినప్పుడు పెద్దలను పిలిచి యాకోబు వివాహాన్ని లాబాను చేశాడు. అయితే అక్కడ లాబాను యాకోబుని మోసం చేశాడు. ఎందుకంటే ఈ యొక్క రాహేలు లాబాను యొక్క చిన్న కుమార్తె. కానీ లాబానికి పెద్ద కుమార్తె ఉన్నది. ఆమె పేరు లేయ. ఆమె జబ్బు కండ్లు గలది. కనుక అతడు యాకోబుని మోసము చేసి తన పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి యాకోబు, నన్నెందుకు మోసం చేశావు అని అడిగినప్పుడు అతడు ఈ రీతిగా బదులిస్తున్నాడు, మా దేశ ఆచారం ప్రకారము పెద్ద కుమార్తెకి వివాహము కాకుండా చిన్న కుమార్తెకి వివాహం జరగదు, కనుక నేను నీకు పెద్ద కుమార్తెని ఇచ్చాను అన్నప్పుడు యాకోబు మనసు బాధపడింది.
అప్పుడు తనతో అంటున్నాడు, నేను నీ చిన్న కుమార్తె అయిన రాహేలును ప్రేమించాను. ఆమె కొరకే కదా నీకు 7 సంవత్సరాలు నేను కొలువు చేశాను అన్నప్పుడు, మరొక 7 సంవత్సరాలు కొలువు చెయ్యి. నా చిన్న కుమార్తెను కూడా నీకే ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. ఈ రీతిగా లాబాను మాటని విని మరొక 7 సంవత్సరాలు రాహేలు కోసం యాకోబు ఆ రోజుల్లో 7 సంవత్సరములు మరలా కొలువు చేసెను. ఈ రీతిగా యాకోబు ఆమె మీద ఉన్నటువంటి ప్రేమ బట్టి, ఆమె అంటే ఇష్టము బట్టి అతడు మరొక 7 సంవత్సరాలు ఊడిగం చేశాడు. ఈ రీతిగా చేసిన తరువాత తిరిగి లాబానుని అడిగాడు, నేను నీ కుమార్తె కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాను కనుక నీ కుమార్తె నాకు ఇచ్చి వివాహం చేయన్నప్పుడు చివరికి లాబాను చేసేది లేక తన కుమార్తె అయిన రాహేలును అతడికిచ్చి వివాహం చేసింది. అయితే రాహేలు తన యొక్క సహోదరి మీద ద్వేషం పెంచుకుంది. తన యొక్క అక్క అయినటువంటి లేయా పైన ద్వేషం పెంచుకున్నది. ద్వేషం పెంచుకున్నటే కాక ఆమె రాహేలు గర్వముగా కూడా ఉన్నది. గర్వముగా ఉండి రాహేలు గర్వము ఆమెను గర్భమును మూయబోటకు కారణమయ్యను. రాహేలు యొక్క తొందరపాటు నిర్ణయాలు, రాహేలు యొక్క పనులు, రాహేలు యొక్క ఆలోచనలు ఆమె గర్భం మూయబొట్టుకు కారణమైను. అయితే ఆమె పశ్చాత్తాపడి దేవుణ్ణి బ్రతిమాలుకొంది. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమెకి ఒక కుమారుణ్ణి ఇవ్వటానికి గర్భము తెరిచెను. అయితే యాకోబు తన భార్యని తీసుకుని తన స్వజనం దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ రాహేలు మూర్ఖపు పని చేసింది. ఏమిటంటే దేవుడు తన నిందను తొలగించెను అని భావించే సమయంలో ఆమె చేసిన పొరపాటు ఏమిటంటే తన తండ్రి ఇంటి దగ్గర ఉన్నటువంటి తన తండ్రి స్వజనం చేసేటువంటి విగ్రహాలని ఆమె తమ తండ్రికి తెలియకుండా, యాకోబుకు తెలియకుండా తన దగ్గర దాచుకున్నది. ఈ కారణం చేత ఆమె కొంతవరకు శపించబడినదని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రీతిగా ఆమె కోపము, ఆమె యొక్క పనులు చివరికి ఆమెకి మనశ్శాంతి లేని జీవితాన్ని తెచ్చిపెట్టాయి. చివరగా తన కుమారుని కనుచున్న సమయంలో ఆమె కుమారుని కన్న తర్వాత ఆ మార్గ మధ్యలోనే తన భర్త స్వజనము దగ్గరికి వెళ్లకుండానే మార్గ మధ్యంలోనే మరణించింది. రాహేలు జీవితం ఈ రీతిగా గర్వముతోటి ప్రారంభమై మరణముతో ముగిసినది.